వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను సమన్వయం చేసేందుకే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు సీఎం. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో మంత్రి లోకేష్తో కలిసి పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు సీఎం చంద్రబాబు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి ఆశయాలు, సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై మరింత విశ్వాసం పెంచే ప్రయత్నం చేయనున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇక్కడంతా టీచర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. విద్యార్థుల భవిష్యత్తు నిర్మించేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే. ఇంతవరకు మీరిద్దరూ కలిసే పరిస్థితి లేదు. స్కూల్లో ఏం జరుగుతుందో తల్లిదండ్రులు తెలియదు, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో టీచర్లకు తెలియని పరిస్థితి. ఈరోజు ఫస్ట్ టైం చరిత్రలో మెగా పీటీఎం పెట్టి తల్లిదండ్రుల్ని, టీచర్ని, కమిటీని సమన్వయం చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పక్క విద్య పైన, రెండవ పక్క ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాం. తొందరలోనే ఆగస్టు నుంచి సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ వస్తుంది. ప్రపంచంలో ఉండి నాలెడ్జ్ని ఆరోగ్య విషయాల్లో మీ ఇంటికి తీసుకొచ్చి మీకు అందుబాటులో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు విద్యా వ్యవస్థకు వెన్నెముక ఉపాధ్యాయులు. తల్లిదండ్రులతో సమానంగా గురువును పూజించే దేశం మంది. నేను ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు సముచితమైన గౌరవిస్తూ వచ్చాను. ఈరోజు రాష్ట్రంలో ఉండే టీచర్స్ అందరినీ కోరుతున్నాను, ఇది మీ బాధ్యత. తల్లి తండ్రితో కలిసి ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థుల్ని ఒక మంచి ప్రయోజకులుగా మనం తయారు చేసి మనం ముందుకు పోతాం. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రిగా నేను కానీ, అదే మాదిరిగా ఎన్డీఏ భాగస్వాములైనటువంటి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం ఒకటే హామీ ఇచ్చాం మీకు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా ఉన్నాం, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, ఒక పక్క అభివృద్ధి చేస్తాం, ఒక పక్క సుపరిపాలన తీసుకొస్తామని చెప్పాం. దాని ప్రకారమే ముందుకు పోతున్నాం.